గిలియన్ బార్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సో గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో ఆటో ఇమ్యూనిటీ అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ పైన మన ఓన్ సెల్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినవి అటాక్ చేస్తాయి. సో ఇవి మన నరాలని, అంటే మన బ్రెయిన్ బయట ఉన్న స్పైనల్ కార్డ్ ఒక నరాలు, కాళ్ళు చేతులకి ప్రవశించే నరాల పైన ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ నరాలకి ఒక మైలిన్ షీత్ అనే ఒక ప్రొటెక్టివ్ కవరింగ్ అనేది ఉంటుంది. సో ఈ ఆటో యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ మైలిన్ షీత్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడు మన నరం ఎక్స్పోజ్ అయ్యి సిమ్టమ్స్ కి దారితీస్తుంది. సో జీబీ సిండ్రోమ్ అనేది ఒక పోస్ట్ ఇన్ఫెక్షస్ సిండ్రోమ్ అని అంటాం. సో పోస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు సాధారణమైన దగ్గు, జలుబు లేకపోతే లూజ్ మోషన్స్ అనేది అయినప్పుడు ఒక 2 వీక్స్ తర్వాత ఏదైతే యాంటీబాడీస్ ఆ వైరస్ కి మన బాడీలో బ్యాక్టీరియాకి ప్రొడ్యూస్ అయి ఉంటాయో అదే యాంటీబాడీస్ మన ఓన్ నరాలని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడు ఆ నరాలని డిస్ట్రాయ్ చేసినప్పుడు మనకు సిమ్టమ్స్ అనేవి ఏర్పడతాయి.